ఉదయం నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్ మాగుంట లేఅవుట్ నందు 15,50,000 రూపాయలతో నిర్మిస్తున్న సీసీ డ్రైన్ పనులను టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి, కార్పొరేషన్ అధికారులు మరియు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి 21వ డివిజన్ అభివృద్ధికి 3,26,00,000 రూపాయల నిధులు కేటాయించాము. స్థానిక ప్రజల సూచనలు, అభ్యర్థన మేరకే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. చెప్పిన మాట ప్రకారం 60 రోజుల్లో 240 పనులు పూర్తి చేసి మార్చి 3వ వారంలో కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేతే ప్రారంభోత్సవాలు చేయిస్తామన్నారు. నెల్లూరు రూరల్ అభివృద్ధికి తోడ్పాటునిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి మరియు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి మరియు కూటమి ప్రభుత్వానికి ఎల్లవెల్లలా మీ ఆశీస్సులు ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కంటె సాయిబాబా, ఖాదర్ బాషా, 21వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చాంద్ బాషా, టీడీపీ నాయకులు దిలీప్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చంద్రయ్య చౌదరి, హేమంత్ చౌదరి, కృష్ణారెడ్డి, సురేష్ నాయుడు, ప్రకాష్, వెంకటేశ్వర్లు, నిఖిల్, నవీన్, బాలకృష్ణ, అనిల్, ప్రసాద్, రహీం, మురళి, రాజేష్, సుమలత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న 240 పనులు, 27 కోట్ల రూపాయలతో జరుగుతున్న పనుల పర్యవేక్షణలో భాగంగా ఈరోజు 22వ డివిజన్లోని మాగుంటలో జరుగుతున్న డ్రైన్ పనులను అధికారులు, అదేవిధంగా కూటమి నాయకులు కలిసి ఏదైతే జనవరి 24న కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత 240 పనులు శంకుస్థాపన చేశాము. అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. కొన్ని వర్క్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. అవి కూడా మరొక వారం రోజుల లోపల పూర్తి చేసి మాట ఇచ్చిన ప్రకారం 60 రోజుల లోపల అవన్నీ కూడా కంప్లీట్ చేసి మార్చి 3వ వారంలో ఇవన్నీ కూడా ఎలాగైతే ప్రజల చేత శంకుస్థాపన చేయించామో అదేవిధంగా కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత ఎక్కడికక్కడ 26 డివిజన్లో కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటామని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అంటే 26 డివిజన్లో కానీ అదేవిధంగా నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలు ట్రైన్లు కానీ, రోడ్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, సాగునీరు, తాగునీరు, అదేవిధంగా కరెంటు పనులు, చంద్రన్న ఎనిమిది కరెంటు పనులు కానీ ఇతర అవసరాల కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు వచ్చిన 20 నెలల్లోనే ఎన్నో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలన్నీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి నాయకులందరితో కూడా కుటుంబ నాయకులతో, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా అదేవిధంగా పెద్ద ఎత్తున జరుగుతుంది. శాసనసభ్యులు సిద్దిరెడ్డి గారి సారథ్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా అభివృద్ధి అనేది ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా రాబో రోజుల్లో కూడా చాలా పెద్ద నియోజకవర్గం నెల్లూరు రూరల్ నియోజకవర్గం, విలీన గ్రామాలున్న నియోజకవర్గం ఎప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ అవుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా
కూటమి నాయకులు, అదేవిధంగా ఎక్కడికక్కడ స్థానిక ప్రజల సలహాలు, సూచనలు, అదేవిధంగా ప్రజా దర్బార్ కార్యక్రమంలో వచ్చిన వినతులు వీటన్నిటినీ చూసుకొని మిగతా అభివృద్ధి పనులు కూడా రాబోయే రోజుల్లో చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఈ 240 పనులని ప్రజలు కూడా ఎప్పటికప్పుడు వారు కూడా పనిచేస్తూ వారు భాగస్వామ్యమైనటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పేరుపేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారికి, రామనాయుడు గారికి, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర గారికి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21వ డివిజన్కి సంబంధించి దాదాపు 3,22,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ప్రతి డివిజన్లో కూడా స్థానిక ప్రజల సలహాల మేరకు, సూచన మేరకు, కూటమి నాయకుల సలహా సూచన మేరకు కొన్ని కోట్ల రూపాయలతో 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, పెద్ద డివిజన్లో 6 కోట్లు, 7 కోట్లు పెట్టి కూడా అభివృద్ధి పనులు చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దే లక్ష్యంగా అందరం కలిసి పనిచేస్తామని మీ ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.